Psalm 84 revival movement. It is one of the songs that the Jewish people sang when they traveled to Jerusalem to worship God in the temple. యూదులు మరి ఆ దేవుని ఆరాధించడానికి ఆ మందిరానికి వెళ్లి యెరూషలేములో దేవుని ఆరాధించడానికి ప్రయాణం చేస్తూ ఉండగా పాడుకునే కీర్తన. So with that in mind, let us look at the first section of Psalm 84. ఆ విషయాలు మనసులో పెట్టుకొని ఇప్పుడు 84వ కీర్తన మొదటి భాగాన్ని మనం గమనిస్తాం. The first 4 verses reveal a longing for God. మొదటి 4 వచనాల్లో దేవుని కొరకై వాంఛ కలిగి ఉన్నట మాట్లాడతాం. The word soul is a Hebrew term for the innermost being. ప్రాణము అనేది హెబ్రీ పదంలో దాని భావన మనం చూస్తే అంతరంగంలో ఉండేటువంటిది. For the psalmist, deep down inside, at the very depths of his being, even his heart and his flesh, they cry out to be able to spend time with God. కీర్తనకారుడు దేవునితో సమయం గడపాలి, దేవుని మందిరానికి వెళ్లి సమయం గడపాలని అంతరంగంలో నుండి తన ప్రాణములను తన శరీరంతో కూడా దేవుని ఆయన శరీరము ఆయన ఒక హృదయం కూడా కేకలు వేస్తాం. The Hebrew word for cry has the picture of a child who cries out when it is hungry. కేకలు వేయటం అనేది హెబ్రీ భాషలో ఏం చెప్పబడిందంటే ఒక పసిబిడ్డ ఆకలి వేసినప్పుడు కేకలు వేసే దానికి సమానంగా చెప్పిన. I am sure you have all seen it. బహుశా మీరు అందరు కూడా ఇది చూసే ఉంటారు. An infant cries with the whole body. ఒక పసిబిడ్డ చూడండి తన శరీరం అంతటితో కూడా ఏడుస్తా ఉంటారు. Oh, the hands clench into fists. చేతులన్నీ కూడా అట్లా పిడికిలు బిగించుంటాయి. And their legs kick up and down. కాళ్ళు కూడా పైకి కిందకి అట్లా కొట్టుకుంటా ఉంటారు. Their face scrunches up into seeming agony. వారి ముఖాల్లోనే ఆవేదన అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. This is how we should cry out for God. ఈ రీతిగా దేవుని కొరకు కూడా మనము కేకలు వేయాలి. With our whole beings. మనం పూర్తిగా సర్వాంగంతో కూడా మనం దేవుణ్ణి మనం ఆరాధించాలి. The feeling being expressed is similar to when you are about to see a loved friend or a family member that you have not seen or talked with for a long time. చూడండి, చాలా కాలంగా నీవు ఒక స్నేహితుడినో ప్రియమైన వారినో నువ్వు కలవకుండా ఉన్నప్పుడు వారిని ఎప్పుడైతే కలుసుకునే ఆ సమయం వచ్చిందో అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ రీతిగా. And imagine if you had to leave them and were not sure if you would ever see them again. ఊహించండి, ఇప్పుడు ఇక వారికి ఎడబాటు జరుగుతాం, ఇంకెప్పుడు కూడా మీరు కలుసుకోరన్నటువంటి అదృశ్యం ఎట్లా ఉంటుంది. Would you cry out with longing to be able to see them? వారిని ఇంకా మరలా చూడగలమా అనేటువంటి ఆ ఏడ్పు ఆ కేకలు వేస్తాం. Or imagine if you only got to see the stars only once in every 10 years. లేదా ఒకవేళ ఊహించండి మీరు ఆకాశంలో కనబడే నక్షత్రం ఎప్పుడో 10 సంవత్సరాలు ఒక్కసారి 703 days. Psalm 63 84 1 2 4 5 verses missing Lord. Jubur Kitab 63 earthly powers, satanic powers, Ephesians chapter 6:12. Challenge on me. I know that my Redeemer lives. Na bimoshu guru sachiu. मेरा आज़ादी करो सो रब्बी लालम. जिंदा है वो, हमेशा की जिंदगी जियो सो रब्बी यू लालिलम. Now the beginning was small, yet later end God should great increase, abundantly increase. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావని, ఆ బ్రతుకు మూలంలానైనా చావు మూలంగానైనాను యేసుక్రీస్తు నా శరీరమాదు ఘనపరచబడ నేను మిగులు అపేక్షించుచున్నాను. ఫిలిపియన్స్ 1:19. जिंदा खुदावन के लिए मौत होना, इंतकाल होना और अच्छा. बोलिए जिंदा खुदावन यीशु मसीह के 703 दिन साइमन को किराए के घर में जिंदा रखो सो अब्बा. ईश कपट देश कुंडिया लगाने वाले, चिमचा लगाने ऊपर मुझे जीत दियो सो अब्बा. हर एक वादा खुदावन यीशु मसीह में 1969 माय मदर womb promises fulfilled in Christ. First, 2 Corinthians 1 chapter 18 to 21. Fulfilled. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నేను పుట్టిన సంవత్సరం 1969. 55 years నాట్ అవుట్ సైమన్. నేను నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41:10. యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను దేవుడు నాకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6:12. నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను. హెబ్రీ పత్రిక
13:5 అబ్రాహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబ్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మోషేల దేవుడు నాకు తోడుగా, దావీదుల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేళ్ల కాపరి నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కానీ నేను అతన్ని తప్పించేదాన్ని. Psalm 91 revival movement. 21st century Simon, chief sinner Simon, revival movement. Amen.